ఏంటి హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? హైలైట్స్ అంటే లైక్ మంచులో నుంచి వచ్చింది, అవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదు మొత్తం హైలైట్. మీకు చూస్తున్నప్పుడు మనకి బూస్ బంప్స్ అనే వస్తాయి. అంటే అఖండ 1 తో పోల్చుకుంటే 2 పెద్ద హిట్ అనుకోవచ్చా? ఎట్లా పెద్ద హిట్ అనుకోవచ్చు మనం. కొంచెం నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది ట్విట్టర్ లో. నెగిటివిటీ ఏం లేదు, మొత్తం పాజిటివే. విశ్వరూపం ఎలా ఉందమ్మా? చాలా ఈ మూవీ అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇండియా గురించి కానీ ఆర్మీ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మెసేజ్ ఇచ్చారు. లేదు, బాలయ్య బాబు యాక్టింగ్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మస్ట్ వాచ్, అందరూ వచ్చి థియేటర్స్ లో వాచ్ చేయండి. ఆల్ ద బెస్ట్. జై బాలయ్య. ఘోర రుద్రాయ, అఘోర రుద్రాయ, అఖండ రుద్రాయ, ప్రచండ రుద్రాయ అన్నట్టున్నారు. చాలా బాగుంది, చాలా బాగున్నాయి. అండ్ అన్నిటికంటే మన హైందవ ధర్మం గురించి ఆయన చెప్పిన విధానం బోయపాటి సీన్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన ధర్మాన్ని పక్కదారి పట్టించే ఈ టైంలో ఇటువంటి సినిమా రావడం అనేది చాలా మంచి విషయం. అది ఏం నచ్చింది సినిమాలో మీకు? బాలకృష్ణ ఎలా చేశాడు? చాలా బాగా చేస్తాడు. గెటప్ ఎలా ఉందమ్మా? గెటప్ షూట్ కి గెటప్ ఎలా? చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ మ్యూజిక్ అదిరిపోయింది. అనుకున్నారా బాలయ్య గెటప్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎక్స్పెక్ట్ చేశారా? ఇలాంటి సినిమాలు చేయాలంటే బాలకృష్ణ చేయాలి. ఏం చెప్తారు? సూపర్. సినిమా చాలా బాగుందండి. సూపర్, బాగుంది, బ్లాక్ బస్టర్, బాగుందన్న, సూపర్ అన్న. ఎట్లా ఉంది? జనరల్ గా మనం భక్తిరస సినిమాలు చూస్తాం, దేశభక్తి సినిమాలు చూస్తాం, మాస్ సినిమాలు చూస్తాం, యాక్షన్ సినిమాలు చూస్తాం. ఈ 4 కలిపితే అఖండ. అసలు ఆ సీన్ రైటింగ్, బోయపాటి గారు ఎప్పుడు మాస్ మీద కొట్టేస్తారు అనుకుంటాం, కానీ సీన్ రైటింగ్ చాలా బాగుంది ఈ సినిమాలో, చాలా బాగుంది. మూవీ కొంచెం ఫైట్స్ ఎక్కువ అయ్యాయి కంటెంట్ కంటే, అది అంటున్నారు. తాండవ్ అన్నాక ఫైట్స్ ఉండక పులిహార ఉంటుందా? తాండవ్ అంటేనే అది. అదే అన్ని రీసెంట్ మూవీస్ ఏది కూడా ఒక మెసేజ్ లేదు, ఏది అలాంటి మూవీని ఆదరిస్తున్నారు. అన్ని రకాల మెసేజ్లు ఉన్నాయి. అంటే ఎలాంటి మెసేజ్ లేని మూవీస్ ఆదరిస్తున్నారు, ఇలాంటి మూవీకి నెగిటివ్ టాక్ వస్తుంది. ఎందుకంటే కొంతమంది బ్యాచ్ ఉంటారండి, దానికోసమే ఉంటారు, నెగిటివ్ చేయడానికి మాత్రమే ఉంటారు కొంతమంది. సో వాళ్ళని పట్టించుకోకూడదు. రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే సింహాలు కుక్కలు మురిగినట్టు ఉంటాయి, అవి పట్టించుకోకూడదు. బాంబ్స్ అసలు చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. ఈ సినిమా ఏంటి, తమన్ గారు మీ మ్యూజిక్ కానీ మీ స్టోరీ కానీ, బోయపాటి సీని గారు ఇట్టు కొట్టారు. ఇలాంటి సినిమా ఎవరు తీసారో లేదో కానీ ఒక శివుడిని మాత్రం అయితే ఒక లెవెల్ చూపించారండి. అంటే స్టోరీ పరంగా హిట్ అంటారా? బాలయ్య స్టోరీ పరంగా అండ్ అండ్ ఉంటుంది కదా, ఇవేమంటారు అన్న, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ మాత్రం అయితే హై లెవెల్. బీజిఎం విఎఫ్ఎక్స్ సాంగ్ మాత్రం హైలైట్ ఉంది. కానీ ఇందులో హీరోయిన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ చనిపోతుంది, మధ్యలో చనిపోయినప్పుడు మన మెయిన్ బాలయ్య ఎంట్రీ అవుతాడు. అప్పటి నుంచి ఉంటది రచ్చ రచ్చ, మొత్తం శివుడు శివతాండవం, మొత్తం చెప్తున్నా కదా, తాండవం అంటే తాండవమే. అంటే మధ్యలో దిష్టి తీసినాడు కదా మరి మనిషితోటి, మాత్రం హైలైట్ సీన్, కోరితే బిడ్డు పడుద్ది. ఈ సినిమా మొత్తం రక్తం కడిగంటారు కదా, మామూలు సినిమా అయితే సూపర్. అసలు ట్రైలర్ లో చూసినట్టు కాదు, ట్రైలర్ చూసింది ఒక ఎత్తు, సినిమా చూసింది ఒక ఎత్తు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొద్దిగా లాగా అనిపించింది అనుకున్నా. ఇక కొద్దిగా సెకండ్ బాలే ఎంట్రీ అయినాక చూడు, థియేటర్ మొత్తం అల్చల్, మొత్తం ఒక్కొక్కరు లేచి వీలలు అరుపులు మెరుపులు. బాలయ్య అంటే ఏంటో చూపించారు సార్. మీరు అఖండ అనుకుంటే అఖండకు మించిపోయారు. నేను అసలు మాటలు రావట్లేదు, నాకు ఇంకా మాటలు అనిపిస్తుంది. అంత శక్తి వచ్చేసింది ప్రతి ఒక్కరికి.